సో జస్ట్ నా ఒక పేరెంట్ నాకు ఒక వీడియో పంపించారు. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. అట్లీస్ట్ నాలాంటి థాట్స్ మరికొంతమందికి ఉన్నందుకు. ఎంపీసీ సైన్స్ స్ట్రీమ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగెన్స్ట్ టు ఎంపీసీ. ఇంజనీరింగ్, సిఏ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇవన్నీ కూడా ఎవ్రీ కోర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. Not just a social status, not just earnings. Every course has its own importance. So I have a lot of respect towards engineering. నాకు నచ్చింది ఏంటి ఇంజనీరింగ్లో అంటే ఇంజనీరింగ్, మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్, బీటెక్ సివిల్, ఇలా రకరకాల కోర్ బ్రాంచెస్ తీసుకొని కూడా చివరికి చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా మారుతున్నారు. సాఫ్ట్వేర్ కోర్సెస్ చేయడానికి లేదా సాఫ్ట్వేర్ జాబ్స్ చేయడానికి అసలు బీటెక్ ఎందుకు? బీటెక్ కూడా అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమీర్పేట్ లాంటి, హైదరాబాద్ అమీర్పేట్ లాంటి ప్లేస్లో ఒక 6 months మంచి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటే, డెడికేటెడ్గా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకుంటే డీసెంట్లీ గుడ్ సాఫ్ట్వేర్ జాబ్ కూడా పొందొచ్చు. అండ్ మీకు ఐడియా ఉంటుంది, ఇలా బీటెక్ మెకానికల్, సివిల్, బీటెక్ కెమికల్, ఇలా వేరియస్ డొమైన్స్ లేదా వేరియస్ బ్రాంచెస్ చదివిన వాళ్ళందరూ కూడా, లేదా వీళ్ళ మెజారిటీ దేనికి వెళ్తున్నారు? సాఫ్ట్వేర్. సంబంధం లేదు. డ్రైన్ అవుట్ ఆఫ్ ఎనర్జీ అండ్ డ్రైన్ అవుట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మొత్తం పోతుంది. 4 ఏళ్ళ కష్టం మొత్తం పోతుంది. 4 ఏళ్ళ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ మొత్తం డ్రైన్ అవుట్ అవుతుంది. ఇంకా బాధాకరం విషయం ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ జాబ్స్లో కూడా వీళ్ళలో చాలా వరకు వాడుతుంది బీపీఓ జాబ్స్కి. బీపీఓ జాబ్స్ అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి. సో దానికి అసలు బీటెక్ లాంటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అక్కడ బీటెక్ లాంటి ఒక గొప్ప చదువు కూడా చదవాల్సిన అవసరం లేదు. సో నా కంక్లూషన్ ఏంటో చెప్పాను. మరొక చిన్న విషయం చెప్పేసి నేను ముగించేస్తాను. మీ రిలేటివ్స్లో ఎవరైనా సరే ఐఐటి స్ట్రీమ్లో, ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ వస్తే ఆల్ ద బెస్ట్, సాధించమని చెప్పండి లేదా కంటిన్యూ అవ్వమని చెప్పండి. ఒకవేళ ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రాకపోయినా, లేదా వాళ్ళు కోరుకున్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ రాకపోయినా, వాళ్ళు కోరుకున్న ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అడ్మిషన్ రాకపోయినా, మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ రాకపోయినా, వాళ్ళు కోరుకున్న బ్రాంచ్లో అడ్మిషన్ రాకపోయినా, ఆస్ దెమ్ నాట్ టు గెట్ డిసప్పాయింటెడ్. అస్సలు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలాంటి స్టూడెంట్స్కి చక్కటి ఆల్టర్నేటివ్ సిఏ లేదా సిఎంఏ. సిఏ కొద్ది కష్టం అనుకుంటే సిఎంఏ కోర్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్కి ఐదర్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఏ కోర్స్ వాళ్ళైనా సరే సిఏ కోర్స్ అప్రాక్సిమేట్లీ 4 yearsలో కంప్లీట్ చేయొచ్చు. సిఎంఏ అయితే అప్రాక్సిమేట్లీ 3 yearsలో కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఈ సిఎస్ఈఎంఏ కోర్సెస్ చాలా ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో మాత్రం రావద్దు. సిఎస్ఈఎంఏ కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఇవి ఐఐటి కంటే లేదా మెడిసిన్ కంటే ఈజీగా ఉంటాయి. బీటెక్ లేదా డిగ్రీ కోర్సెస్ కంటే కష్టంగా ఉంటాయి. ఇంతకీ నేను ఒక వీడియో గురించి రెఫరెన్స్ ఇచ్చాను స్టార్టింగ్లో. ఆ వీడియో చూసేద్దాం రండి. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఇంజనీరింగా, మెకానికలా, ట్రిపుల్ఈయా లేదా ఈసీయా? ఏం చేసినా ఈ 4 ఏళ్ళే కదమ్మా. దాని తర్వాత కోర్ వదిలేసి ఏ బీపీఓ జాబో, ఏ సపోర్ట్ జాబో చేసుకునేదేగా. యాక్చువల్లీ మామ, ఇది నీ తప్పు కాదు. కాలేజ్ ప్లేస్మెంట్స్ నెంబర్ కోసం నీ ఇంట్రెస్ట్లతో సంబంధం లేకుండా, వాళ్ళు నీకు నేర్పించిన దాంతో సంబంధం లేకుండా ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి నేను ప్లేస్మెంట్స్కి కూర్చోబెడుతున్నారు. ఇక్కడ బాధ ఏందో తెలుసా? ఏఐ గేమ్లోకి వచ్చినాక ఫస్ట్ ఎగిరిపోయే ఈ జాబ్సే. ఎందుకంటే ఇవి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండ్ ఈజీలీ రిప్లేసబుల్ బై బేసిక్ లెవెల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని రిపర్కషన్స్ ఆల్రెడీ మనం జాబ్ మార్కెట్లో చూస్తున్నాం.